విశ్వనటుడు కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి హాసన్ అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే డిజాస్టర్ను మూటగట్టుకున్న ఈమె ఆ తరువాత పలు చిత్రాలు చేసినా పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో ఈమె కెరియర్ ఆగిపోయిందని, ఇక వెనుతిరిగి వెళ్లాల్సిందేనని అందరూ అనుకుంటున్న సమయంలో పవన్ కళ్యాణ్తో గబ్బర్ సింగ్ సినిమా చేసి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ తరువాత ఏమైందో తెలియదు కానీ మళ్ళీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగానే ఈమె కెరియర్ మారిపోయింది. ఇక ఆ తరువాత రవితేజతో క్రాక్ సినిమా చేసి మళ్ళీ గాలిలోకి వచ్చేసింది ఈ ముద్దుగుమ్మ. చివరిగా సలార్ సినిమాలో నటించి పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు దక్కించుకున్న శృతి హాసన్ అడవిశేషు హీరోగా నటిస్తున్న డెకాయిడ్ సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. అయితే ఏమైందో తెలియదు కానీ చిత్ర బృందంతో కాస్త విభేదాలు రావటం వల్లే సినిమా నుంచి తప్పుకుంది. ఆమె ఒక్కో సినిమా కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుంది, ఆమె ఆస్తుల వివరాలేంటి, తండ్రికి తెలియకుండా ఈమె ఎంత కూడబెట్టింది అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి. మరి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. శృతి హాసన్ 1996 జనవరి 28న చెన్నై, తమిళనాడులో జన్మించిన ఈమె నటిగానే కాకుండా ప్లేబ్యాక్ సింగర్గా కూడా మంచి పేరు సొంతం చేసుకుంది. కమల్ హాసన్ దర్శకత్వం వహించిన హే రామ్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించి కెరియర్ ఆరంభించి శృతి హాసన్ 2008లో లక్కరీ సినిమాలో ఇమ్రాన్ ఖాన్ సరసన నటిగా తొలి సినిమా చేసింది. ఇకపోతే శృతి హాసన్ కెరియర్ను కాస్త పక్కన పెడితే వ్యక్తిగతంగా ఎన్నో విషయాలలో వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా ఇద్దరితో డేటింగ్ చేసి పెళ్లి చేసుకోవాలనుకున్న ఈమె చివరికి ఆ ఇద్దరికి దూరమై ఒంటరిగా జీవిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త తోడు కోసం ఎదురు చూస్తుంది శృతి హాసన్. ఇదిలా ఉండగా శృతి హాసన్ పుట్టినరోజు కావటంతో పలు విషయాలు వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగానే శృతి హాసన్ ప్రస్తుతం ఒక్కో చిత్రానికి 4 నుండి 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. ఇక ఈమె తన సినిమాల ద్వారా పలు యాడ్స్ ద్వారా బాగా సంపాదించింది. ఇప్పటి వరకు శృతి హాసన్ ఆస్తి విలువ సుమారు 60 కోట్లు ఉంటుందని సమాచారం. అంతేకాదు ముంబైలోని బాంద్రాలో ఒక లగ్జరీ అపార్ట్మెంట్ను కూడా కొనుగోలు చేసింది. శృతి హాసన్ కార్ కలెక్షన్ విషయానికి వస్తే రేంజ్ ఓవర్ స్పోర్ట్స్, ఆడి Q7తో పాటు టయోటా ఫార్చునర్ వంటి కార్లు ఆమె కార్ గ్యాలరీలో ఉన్నాయి. మొత్తానికైతే తండ్రి సంపాదనపై ఆధారపడకుండా సొంతంగా సినిమాల ద్వారా భారీగానే సంపాదించింది ఈ ముద్దుగుమ్మ.